సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము యెషయా గ్రంథము 46 అధ్యాయము 4 వచనం. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ప్రియ కుమార్తె, యెషయా గ్రంథము యొక్క చదివిన లేఖన భాగ సందర్భం యూదా ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. వారి ముందున్న ఒక సవాల్ ఏంటి అంటే, ఆనాటి ప్రభువైన దేవుడైన యెహోవా వారిని ఎర్ర సముద్రం నుంచి దాటివేస్తున్నాడు. యొర్దాను నదిని ఏకరాశికి నిలిపి ఉన్నాడు. ఎరికో గోడలు వెరకొచ్చినాడు. గొప్ప గొప్ప కార్యాలను చేస్తున్నాడు. అక్కడ ప్రజలందరూ అదే వెటకారిస్తున్నారు వాళ్ళని. మీరు ఇంత చేస్తున్నారు కదా, ఇప్పుడు మీ దేవుని యొక్క దేవాలయం కోల్చిపడింది, మా రాజు మిమ్మల్ని అందరినీ కూడా బానిసలుగా మా పట్టణాన్ని తోడుకొచ్చారని బబులోను వారు వారిని ఎగతాళి చేస్తున్నప్పుడు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా, యెహెజ్కేలు ద్వారా దేవుడు అనేకమైన ప్రవచనాలు పలికిస్తూ అని అంటున్న మాట ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా, నిన్ను రక్షించువాడు నేనే, నేను ఎత్తుకునేవాడు నేనే. ఈరోజు నువ్వు పడిపోయి ఉన్నావేమో, నువ్వు దిగులు చెందుతావేమో, కానీ నేను నీతో ఉన్నాను, నిన్ను బలపరుస్తాను. ఇదే వాగ్దానము యూదా కలసంలో ప్రభు నీకు ఇస్తున్నాడు. నా కుమార్తె, ఇది నువ్వు ఇక వీడియో చూస్తున్న నీవు నమ్ము, ఆయన ఎత్తుకొని నడిపిస్తాడు, ఆయన రక్షిస్తాడు. నువ్వు ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నా, ఈరోజు ఎంత ఆపదలో ఉన్నా, ఒకవేళ ఈ దినం నీకు అసాధ్యం అనిపిస్తుందేమో, ఇది జరగదు అనిపిస్తుందేమో, భయపడక, ఆందోళన చెందక, ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు. ఆయన అద్భుతమైన కార్యములు నీ పట్ల నిశ్చలంగా చేయబోతున్నాడు నా ప్రసంగమా. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, నమ్మకంచు. ఆయనకి సహాయం చేస్తున్న నమ్మకంచు, ఆయన ఎత్తి పట్టుకున్న నమ్మకంచు. ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు. ఆయన ఆనాటి యూదా ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. భయంకరమైన చెర నుంచి విడుదల చేస్తున్నారు. ఆయన ఈరోజు మీరు నమ్ముచున్నాను, నువ్వు మమ్మల్ని ఎత్తుకున్నావని, మమ్మల్ని నడిపిస్తూ నమ్ముచున్నాను. ప్రభా, నీ కార్యములు చేయండి, నీ బిడ్డలను దీవించండి, ఆశించండి, ఫలింపచేయండి. వారికి కదులు తీసివేయండి. ఈ దినాన్ని వారు ఒంటరితనాన్ని తీసివేస్తున్నాను. మీరే జతగా ఉండండి, తోడేయండి, గొప్ప కార్యములు చేసి నీ గొప్ప విజయము దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. అండ్ నమ్మకంచి ముందుకు వెళ్ళండి. దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.